ప్రభుత్వంలో 15 సంవత్సరాలు ఉన్న చేశాడు. ఒక బడి బాగు చేయలే, ఒక స్థలం ఇవ్వలే, ఒకరి ఇంటికి ఒకరి ఇల్లు కట్టలే, ఒక పింఛన్ కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ తారీఖు ఎప్పుడు ఇవ్వలే. మరి మరి శ్రీనివాసరావు గారు దగ్గర చేయించాడు, అన్ని చేయించాడు. నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? శ్రీనివాస్ నాయుడు గారు వస్తారండి. ఎందుకు అంటే ఆయన చేసిన మంచి పనులు, అవినీతి ఏం చేయలేదు కదా. డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. బాగానే ఉన్నాయి. చాలా ఇప్పుడు ఆయన తిరగట్లేదు, వెళ్ళట్లేదు అంటున్నారు చాలా మంది. గెట్టిన వాళ్ళు చెప్తారండి. అలాగే ఇప్పుడు ఎవరైనా ఎలక్షన్ వచ్చిన తర్వాత వస్తారు, ఎవరైనా సరే. స్కామ్లు, ఇసుకలో స్కామ్లు అటువంటి ఏం చేయలేదన్న. ఫ్రాడ్ అయితే జరగలేదు, నిజాయితీగా చేసాడన్న. దానివల్ల శ్రీనివాస్ నాయుడు కొంచెం ప్లస్ పాయింట్ అన్న. మా గోపురానిక చుట్టూ బడికి ప్రహరీ కూడా కట్టించాడు, బ్రహ్మాండంగా ఉంది. నిడదవోళ్ళలో 30 సంవత్సరాలు రిక్షా దొక్కాను నేను. 30 సంవత్సరాలు అయ్యూరు మారే కానీ టీడీపీ వాళ్ళు ఎవరు చేయలే. 200 కోట్లతో నిడదవోలు బాధించాడు బ్రహ్మాండంగా. మరి ఆయన రాకపోతే ఇంకెవరు వస్తాడా? బాగానే ఉందండి, ఇది ఏం చేసేది ఆయన ప్రభుత్వం బాగానే ఉందని చెప్పాం మేము. చెప్తే ఓకే బాబు అని చెప్పి వెళ్ళారండి. ఫోన్లు కూడా వస్తున్నాయి కదా, అప్పుడు ఇది ఉంటే చాలా ఇప్పుడు డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. బాగానే ఉంది. చాలా ఇప్పుడు ఆయన తిరగట్లేదు, వెళ్ళట్లేదు అంటున్నారు చాలా మంది. గెట్టిన వాళ్ళు చెప్తారండి. అలాగే ఇప్పుడు ఎవరైనా ఎలక్షన్ వచ్చిన తర్వాత వస్తారు, ఎవరైనా సరే. అందరు రోజు రారు కదా, వాళ్ళు పనులు మానుకుని వస్తారా రోజున. ఇప్పుడు మీరు వచ్చారు, ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, ఈ పొజిషన్ ఎలా ఉంది ఏంటి అని అడుగుతాను. ఇప్పుడు కందులు దుర్గేష్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఉన్నారు కదా, మరి ఆయనకి ఎలా ఉండబోతుందంటారు ఇక్కడ? మనకి ఆయన కొంచెం మనకు తెలియదు, మనది ఈ ఊరు, మనది ఆ ఊరు కదా అయింది మనకి. నాన్ లోకల్ అంటారా? అంతే అంతేనండి. అంటే బాగా చేస్తాను ఇక్కడికి వస్తే డెవలప్మెంట్ అంటాడు ఆయన. చేస్తేనే తెలుస్తుందండి ఏదైనా. నేను ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మనకి ఎన్నో పథకాలు ఉన్నాయి, ఇచ్చారా? అమల్లో వచ్చినాయా? రాలేదు. ఈయన చేశాడు, అంతే కదా, అంతేనా? మరి ఈయన చేశాడు, అందరికి బాగా చూసుకున్నాడు, మళ్ళీ ఈయనకే వేస్తాం. మరి ఇంకెవరికి అయితే పైన ఎవరు రాబోతున్నారంటారు ఏపీకి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారా జగన్ గారు అంటారా? జగన్ గారే వస్తారు. జగన్ గారు వస్తారు. ఆయనే రావాలి. ఎందుకని? ఆయనే రావాలా మనకి. ఆయనే చేసిన పథకాలన్నీ బాగా చేశారు కాబట్టి ఆయనే రావాలా, అది. అంతేగాని చంద్రబాబు నాయుడు అనవసరం, అంతే. దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం నిడదోలు నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే గారు వస్తారు, వస్తారు గ్యారంటీ. పైన అయితే జగన్ గారు వస్తారు అంటున్నారు, అంతే. ఓకే. నమస్తే అన్న, మీ పేరు? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్. ఇప్పుడు నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? శ్రీనివాస్ నాయుడు గారు వస్తారండి. ఎందుకు? అంటే ఆయన చేసిన మంచి పనులు, అవినీతి ఏం చేయలేదు కదా. స్కామ్లు, ఇసుకలో స్కామ్లు అటువంటి ఏం చేయలేదన్న. ఫ్రాడ్ అయితే జరగలేదు, నిజాయితీగా చేసాడన్న. దానివల్ల శ్రీనివాస్ నాయుడు కొంచెం ప్లస్ పాయింట్ అన్న. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీల వల్ల మా అన్న శ్రీనివాస్ నాయుడు ప్లస్ పాయింట్ అన్న. ఇప్పుడు వీళ్ళ పొత్తులో భాగంగా కేడర్ అంతా పోయిందన్న, తెలుగుదేశం కేడర్ అంతా పోయింది. అయితే దీనివల్ల శ్రీనివాస్ నాయుడుకే ప్లస్ పాయింట్ అన్న. ఈ ప్లస్ పాయింట్ ద్వారా శ్రీనివాస్ నాయుడు ఒక విధంలో ఆయన భారీ మెజార్టీ ద్వారా వస్తారన్న. ఇప్పుడు నిడదోలుకి సంబంధించి ఆయన ఎలాంటి డెవలప్మెంట్ చేశారంటారు? డెవలప్మెంట్ అంటే బాగానే చేశారన్న. అనుకున్న అన్ని చేసాడు. ఇళ్ళ స్థలాలు అన్ని పేదవాళ్ళకి అందరు దరి చేయించారన్న. చేసిన తర్వాత ఆయన కూడా ఈక్వల్గా అన్ని దుక్కులు మాట్లాడారు, చేశారు. అన్ని విధాలుగా ఆయన కూడా బ్రహ్మాండంగా చేశారన్న. అనుకున్న వాళ్ళకి ఆదుకున్నారు. కనవాళ్ళు అంటే గత ప్రభుత్వంలో ఏ అవినీతే కదన్నా, ఇప్పుడు ఆ విధంగా చేశారన్న. దాన్ని బట్టి నెక్స్ట్ ఈయన వస్తారంట. నెక్స్ట్ శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు. అవునండి, కనుమంగా వస్తారండి. బాబాయ్ నమస్తే. బాబాయ్ మీ పేరు? నరసింహారావు. నరసింహారావు గారు, ఇప్పుడు నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎమ్మెల్యే కింద ఎవరు వస్తారంటారు? ఈయన ఆయన ఇంటి పేరు గెడ్డం శ్రీనివాస నాయుడు. గెడ్డం శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు. ఎందుకు? ఇంకా బ్రహ్మాండమైన పనులు చేశాడు. బళ్ళు ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో 15 సంవత్సరాలు ఉన్న చేశాడు. ఒక బడి బాగు చేయలే, ఒక స్థలం ఇవ్వలే, ఒకరి ఇంటికి ఒకరి ఇల్లు కట్టలే, ఒక పింఛన్ కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ తారీఖు ఎప్పుడు ఇవ్వలే. మరి మరి శ్రీనివాసరావు గారు దగ్గర చేయించాడు, అన్ని చేయించాడు. మా గోపురానిక చుట్టూ బడికి ప్రహరీ కూడా కట్టించాడు, బ్రహ్మాండంగా ఉంది. నిడదవోళ్ళలో 30 సంవత్సరాలు రిక్షా దొక్కాను నేను. 30 సంవత్సరాలు అయ్యూరు మారే కానీ టీడీపీ వాళ్ళు ఎవరు చేయలే. 200 కోట్లతో నిడదవోలు బాధించాడు బ్రహ్మాండంగా. మరి ఆయన రాకపోతే ఇంకెవరు వస్తాడా? నువ్వు అన్నం పెట్టిన కడుపు నిండినప్పుడు నీకే చెప్పచ్చు, నేను ఇంకా మరి పెట్టడానికి వస్తానా ఏంటి? బ్రహ్మాండమైన బంపర్ మీద వస్తాను, నేను జీవించాను ఆయన్ని. బంపర్ అంటే డెవలప్మెంట్ ఎలాంటి డెవలప్మెంట్ చేశారు నిడదవోల్లో? చాలా బాగా. కానీ నాకు 76 సంవత్సరం నుంచి 76 సంవత్సరం నేను నెహ్రూ కాల నుంచి
ఇందిరాగాంధీ కానించి నీకు తెలుసు రాజకీయం అంటే అది ఈయనంత చేసినట్టు ఎవరు చేయలే, ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు, అంత బాగా చేశాడు. ఇప్పుడు కందులు దుర్గేష్ వస్తే ఎలా ఉంటుంది? ఏం చేయలేడు, ఏం చేయడు కూడా. పక్కన మేకయ్య ఈడుంటే ఇంకా కొందరు తిరిగి ఎక్కడ వస్తాడు. మా జగన్ వచ్చేసాడు, 100% వచ్చేసాడు జగన్ గారు. ఏపీకి జగన్ గారు వస్తారా? బ్రహ్మాండంగా బంపర్ మెజార్టీ వస్తారు చూడు. పలానప్పుడు నువ్వు ఇక్కడ అన్నావు తాతయ్య కానీ బ్రహ్మాండంగా. అయితే ఈసారి సేమ్ శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు. అయితే నువ్వు నేను పడిపోతున్నా బాబు, నువ్వు లేచేసి నన్ను ఆదరించినాడు నువ్వు దేవుడు. అలాగే ఇవాళ 33 చనిపోరు పింఛన్ లేక ఎండలో పడి. ఎప్పుడన్నా ఎలాగ ఉందా ఇది? ఇచ్చిదా 1000 ఇచ్చేవాడు అప్పుడు, 1000 కూడా 10 నెలలకు కానీ ఇచ్చేవాడు కాదు. పూల తెరలో చచ్చిపోయేవారు. జగన్ గారు ఎక్కాడు, ఆ నాన్నగారి భవిష్యత్తులో ఫస్ట్ సారి లెగ్గొట్టి ఇచ్చేవారు పుంజును. మరి అది మంచిదా ఇది మంచిదా? జగదీశ్వరికి మంచిదా? చంద్రబాబు నాయుడు వల్ల ఏమి అవుతారు రాడు ఉత్త మాట్లాడని. ఎన్ని పురంధేశ్వర వాళ్ళు తిరిగినా, ఎన్ని బీజేపీలు కలిసినా, ఎన్ని పవన్ కళ్యాణ్ కలిసినా జగన్ గారు వస్తాడు. అంటే మరి అందరూ కలిసిపోయారు, అందరూ వచ్చేస్తాను అగాధ పాతాలను తొక్కేస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఏడ్చాడు అసలు. మామూలు నాయుడుపేట ఉందా, నాయుడుపేట నేను మీటింగ్ జరిగింది. నేను ఎనీ టైం ఆ పేపర్ చూస్తాను, ఈ పేపర్ ఊటే చూడను. 1 సైడ్ జరిగాను నేను, 2 పేపర్లు చూస్తాను. ఈనాడు ఆంధ్రజ్యోతి అంతా కూడా అబద్ధమే. జగన్ మాత్రం అబద్ధమే రాయుడు, ఒరిజినల్ గా రాస్తాడు అంతవరకు. ఇప్పుడు నేను ఉన్నాను 80 సంవత్సరాలు, నువ్వు నమ్మవా? అది అలాంటి ఏదో డూపులు లోపల ఒరిజినల్ గా అన్నాడు, చేశాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. జగన్ గారు వస్తాడు 100% జగనే. మళ్ళీ సీఎం జూలైలో, మళ్ళీ జూన్లో ఎక్కింపు, మళ్ళీ జగన్ గారు సీఎం. నిడదలకు మాత్రం